అన్న నొచ్చుకున్న ముఖాన్ని చూసి గుండె కలుక్కుమంటున్నా ఈ పెళ్లిని ఎలాగోలా ఆపాలనే కాంక్షతోనే భీష్మించుకుని కూర్చున్న మనవరాలు బామ్మ, నోరు మూయి రంజీ, ఆయన నీకిష్టం లేకపోతే చేయకూడదా? ఇది వాడి లైఫ్, వాడి ఇష్టం. వాడి లైఫ్ ని కూడా నువ్వే డిసైడ్ చేయాలనుకుంటున్నావా? ఇంకోసారి ఇలానే మాట్లాడు, కనీసం కొంపలో ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు, కోపంగా అరిచింది జానకి. అది ఇప్పుడు ఏమనిందనే? ఉన్న మాటనేగా చెప్పింది, నిజమే కదా మాట్లాడుతుంది అంటూ భ్రమరంబలేస్తుంటే, నువ్వాపమ్మా, ఏదో నాతో సంతోషంగా ఉంటావని నిన్ను మాతో పాటు పెట్టుకుంటే నువ్వేమో దాని చిన్నప్పటి నుంచి చెడ్డ మాటలు చెప్పి మనుషుల పట్ల భేదాలు నేర్పించి చెడగొట్టేశావు పూర్తిగా. అప్పుడంటే నేను చిన్నపిల్లని కాబట్టి నీ మాటే నెగ్గింది, కానీ ఇప్పుడు అలా కాదు. ఇంత పెద్ద కోటకి కోడల్ని, ఇక్కడ నా మాటే నెగ్గాలి. అలాగే నేనేం తప్పుడు పని కూడా చేయడం లేదు. నా చిట్టి తండ్రి ఇష్టపడిన పిల్లతోనే లగ్గం కుదుర్చుకున్నాను. ఇందులో ఎవరు అడ్డు రావాలని చూసినా ఐ డోంట్ కేర్. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, అదే మీకు బెస్ట్. మీరు అక్కడికి వచ్చినా కూడా ఊరికే దాన్ని ఏవేవో చెడ్డ మాటలతో హింసించినా హింసిస్తారు. ఇంకా అక్కడికి వచ్చాక ఎన్నేసి మాటలు రాగినంటావో అని, అది మీ మాటలకి ఎంత బాధపడుతుందో అని చాలా భయపడ్డాను. థ్యాంక్ గాడ్ నీకు నువ్వే తప్పుకున్నావు. సంతోషం. పదండి నాన్న, మనం వెళ్దాం. రానన్నా. చెల్లి మాటలకి మనసు బాధపడి కాస్త డల్ అయిపోయిన పెద్ద కొడుకు చేపట్టి ముందుకు నడిపించింది జాను.